of all game shows version 2.0. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఆశ్చర్యం, ఆనందం, థ్రిల్ కి గురి చేసేటువంటి ఈ ఆట ఆడడానికి ఇద్దరు స్పెషల్ సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తున్నారంట. మరి వాళ్ళు ఎవరంట? లెట్స్ కాల్ అల్లు శిరీష్ అండ్ లావణ్య త్రిపాఠి. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే, అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ, చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ. వెల్కమ్ శిరీష్. నమస్కారం సుమ గారు, బాగున్నారా? నమస్కారం, చాలా బాగున్నాను. శ్రీరస్తు శుభమస్తు, త్వరలో కళ్యాణ ప్రాప్తిరస్తు. కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. పరశురామ్ గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ హిట్టింగ్ ఆన్ ద రైట్ టైటిల్. మరి శ్రీరస్తు శుభమస్తు అన్న తర్వాత జీన్స్ ఆడడానికి సింగిల్ మస్తుగా వస్తే బాగుండదు, ఇంకొకళ్ళు కూడా వచ్చేస్తే బాగుంటుంది. లెట్స్ ఇన్వైట్ లావణ్య. మణిరత్నం సినిమాలో మధుబాలలా, అతిలోక అందాల శ్రీదేవిలా, సారీలో అచ్చంగా సావిత్రిలా, పరికి నీవో నీలో పరిణితిలా, మంజాల వచ్చేసి నా మనసు తెప్పేసి దర్జాగా లాగేసుకున్నదిలే. అదేంటో నాకు ఇది మా పెళ్లిళ్ళు లాగా, మొత్తం పెళ్లి పనులు నేను చాలా హడావిడిగా తిరుగుతున్నట్టుగా. ఏమంటే టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా? తన పెళ్లి పనులన్నీ నాతో చేయించేసుకుంది సినిమాలో. అవునా? అంటే మీరు కదా పెళ్లి కొడుకు? అదే నేను చెప్పండి, చూడండి మరి. ఓ, సస్పెన్స్ మెయింటైన్ చేశారన్నమాట. మీరు గమనించారో లేదో, మేము బొకేలు మానేసి చిన్న చిన్న పూల కుండీలు ఇస్తున్నాము. వెరీ నైస్ అండి, వెరీ థాట్ఫుల్. మా జీన్స్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ డిఎన్ఏ ఏదైతే క్యారీ అయ్యిందో, పోలికలు ఏవైతే ఉన్నాయో, మన జీన్స్ ఎలాగైతే కంటిన్యూ అవుతుందో ఈ జీన్స్ కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి వీఆర్ గివింగ్ దిస్ థాట్ ప్రొవోకింగ్ ఫర్ మెనీ పీపుల్. బికాస్ బొకేస్ అయితే 1 గంట 2 గంటలు లేకపోతే ఒక రోజు మహా అయితే ఉంచుతాం, పడేస్తాం. కానీ ఈ ఆక్సిజన్ మనకి లైఫ్ లాంగ్ చాలా పనికొస్తుంది. ఓకే, ఎనీవే, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళ ఫోటోస్ చూసే ముందు మీ ఫ్యామిలీ ఫోటోస్ మేము కొన్ని చూడాలనుకుంటున్నాం. మా ఫ్యామిలీ ఫోటోసా? చూడండి. దట్ ఇస్ చిరంజీవి గారు. ఈ రైట్ లో ఎవరు నించున్నారు? మా పెద్దన్నయ్య. నవ్వొచ్చి చాలా ఆపేసుకున్నాడు. అవును, పెద్దన్నయ్య వెంకటేష్. ఓకే, సో దట్స్ అర్జున్ అండ్ శిరీష్. ఓకే, సో ఈ ఫోటోలో నాతో పాటు 10th చదివిన మరో 2 ప్రముఖ హీరోలు ఉన్నారు. రాణా. పొడుగ్గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే రాణానో వరుణనో ఈజీ చెప్పేచ్చు. వీళ్ళిద్దరూ కాకపోతే శేఖర్ కమల్ గారు అయి ఉంటారు. యు నాట్ దేర్ ఇన్ దిస్ పిక్చర్. నేనున్నాను వెనకాల 1 2 3 4 5th నేనే. గివ్ మీ హై ఫై. ఐ గాట్ ఇట్ రైట్. ఓకే, ఇంకొక హీరో ఉన్నారు, అసలు అది చెప్పండి. హలో, ఇది చాలా టఫ్. మీ ఫ్యామిలీ హీరోయినా? అవును. ఏంటండి అంతసేపు ఆలోచిస్తున్నారు? ఫ్యామిలీ హీరోనేనా? కెన్ ఐ గో ఫార్వర్డ్ అండ్ సీ? కమ్ విల్ గో. రానా ఉన్న రోలోనే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా. ఆఫ్టర్ రాణా ద థర్డ్ వన్ అంట. కరెక్టా? 4th వన్ ఆఫ్టర్ రానా. 1 2 3 4. ఆ వ్యక్తి ఎవరు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సారీ, నేను చరణ్ ఆ ఏజ్ లో చూడలేదు కాబట్టి నేను గుర్తుపట్టలేకపోయాను. మరి రానాని కూడా ఆ ఏజ్ లో చూడలేదు, ఎలా గుర్తుపెట్టారు? అంటే రానాని నేను జస్ట్ ఒక ఫ్లూ కడ్డి మరి గుడ్డి దెబ్బేసాను. మమ్మీస్ లవింగ్ బాయ్స్. మీరు ఎవరు పెట్టు? మమ్మీ. అమ్మేనా? మా నాయనమ్మ. ఇది శ్రీజ, నిహారిక, సుష్మిత. మొన్న మ్యారేజ్ అప్పుడు. మొన్న చిరంజీవి గారి 60th బర్త్డే ఫంక్షన్ అప్పుడు. చిరంజీవి గారి బర్త్డే అప్పుడే బన్నీ, నేను, స్నేహ. ఓకే.
రవితేజ గారి బర్త్డే రోజు విక్రమార్కుడు గెటప్ లో వెళ్ళా. అవునా? డైలాగ్ చెప్పా. ఏ డైలాగ్? అల్లటప్ప రౌడీగాడు అనుకున్నారా, రాథోడ్ విక్రమ్ రాథోడ్. సూర్య మై ఫేవరెట్ యాక్టర్. ఓకే. వెంకీ గారితో మన IPL మ్యాచ్ గెలిచినప్పుడు. ఓకే. ఎవరో ఫ్యాన్, అది జపాన్ నుంచి అమ్మాయి నోరికా. నోరికా, దట్స్ వెరీ నైస్. నోరికా. Yeah, so she shined the hair. Wow, that was nice. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ ఆల్బమ్ చూడాలి. My mom. Your mom is working or A teacher, Hindi Sanskrit teacher. okay? She also runs an NGO. You are from I'm from Dehradun. అది వాళ్ళ సిస్టర్ అండి. My sister, she's a commissioner. అవునా? మీరు ఎప్పుడైనా దేహరాదూన్కి వెళ్ళాలంటే గుడిలో ఎంట్రీ అన్ని ఫ్రీ అవును. అరేంజ్ చేస్తారు. అసిస్టెంట్ కమిషనర్. నా nephew. మీ సిస్టర్ వాళ్ళ అబ్బాయి. నా నాన్న. మా నాన్నగారు. చెప్పండి. మా నాన్నగారు. మా నాన్నగారు. అది ఊరికే బిల్డప్, అంత సీన్ లేదు. ఇది ఒకసారి ఒక చేతిలో ఇది పట్టుకోండి, అది ఒక చేతిలో పట్టుకోండి. పట్టుకో. ఎలా చేస్తారు ఒకసారి చూపించండి మాకు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మూవీ. ఆల్రెడీ మంచి రివ్యూస్ వచ్చి బాగా టాక్ తో నడుస్తోంది సినిమా. మొదటి వారం, మొదటి వీకెండ్ మంచి టైటిల్, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. పరశురామ్ గారు ఎలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చుంటారో తెలుసు. అండ్ మూవీ ఈజ్ ఈవెన్ మోర్ లవ్లీ. థ్యాంక్ యూ అండి. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0 మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మన మొదటి రౌండ్ సేమ్ టు సేమ్. నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. థర్డ్ రౌండ్ బాగా ఇంట్రెస్టింగ్, బొమ్మరిల్లు రౌండ్. అండ్ లాస్ట్ రౌండ్ ఇస్ జాక్పాట్ రౌండ్. ఈ 4 రౌండ్లు మీరు ఆడితే మీరు గెలుచుకునే టోటల్ అమౌంట్ 36 lakhs. మరి విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ జీన్స్. మొదలెట్టదామా? మీకు ఇన్ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము 1,00,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. మన మొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ ఉంటారు, ఇంకొక వైపు పిల్లలు ఉంటారు. మీరు పోలికల్ని బట్టి కరెక్ట్ మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు మేము మీకు 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీరు ఆ 1,00,000లోంచి మాకు 25,000 వెనక్కి ఇచ్చేయాలి. అమ్మో. సో ముందుగా పేరెంట్స్ వచ్చేయండి. ఓకే, పిల్లలు వచ్చేయండి. ఓకే, సో పేరెంట్స్ ABCD. పిల్లలు 1 2 3 4 5 6 ఉన్నారు ఇక్కడ. మరి ఏ పేరెంట్ ని మీరు సెలెక్ట్ చేస్తారు? ఏ తో స్టార్ట్ చేద్దామా? పేరెంట్ A. మేము LED స్క్రీన్ మీద ఆ పేరెంట్ ని ఒక పక్కన పెట్టి ఇంకో పక్కన అందరు పిల్లల్ని చూపిస్తూ ఉంటాము. మీరు వాళ్ళ ఫీచర్స్ ఏది మ్యాచ్ అవుతాయో చూడండి, ఎందుకంటే ఇది పోలికలు కనిపెట్టే ఆట కాబట్టి. చైల్డ్ 1. వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. No. చైల్డ్ 2. లేదండి. చైల్డ్ 3. No. లేదండి. ఈయనకు కూడా ఏం ఫీచర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, చైల్డ్ 4. చైల్డ్ 5. లేదండి. ఇది చైల్డ్ కాదు,
ఓటింగ్ హక్కు వచ్చి అప్పటికి 5 సంవత్సరాలు అయినట్టుంది. చైల్డ్ 6. ఆరుగురులో ఎవరు ఎక్కువగా? చైల్డ్ 4. వీళ్ళకి ఏమైనా సిమిలారిటీ ఉందా? Yes. ఏం సిమిలారిటీ? Either similar, I feel. నోస్ కూడా కొంచెం దగ్గరగా ఉంది. Nose, lips కూడా. ఓకే, సో మీ అంచనా ప్రకారం A and 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఫ్రీజ్ చేసి చూద్దాం ఇది అవునా కాదా అని. మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా సో మీరు గెలుచుకుంటున్నారు 25,000. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? BCD లో బి. పేరెంట్ B, చైల్డ్ 1. ఆ బాబు ఇందాక నుంచి పాములాగా బుసగొడుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నన్ను పంపిస్తారు ఇక్కడి నుంచి. మెయిన్ టెన్షన్ ఏంటో తెలుసా? లావణ్య త్రిపాఠి తనని ఇంతగా చూస్తుందని టెన్షన్. ఇలా చూసేస్తోంది నన్ను, నేనేం చెయ్యాలి ఇప్పుడు? నాకు భయం వేసేది. భయం వేసేదా? మరి లావణ్య నాకు భయం అండి. ఎందుకు? హిట్లర్, లేడీ హిట్లర్. అంటే you may say she's very disciplined and అట్లానా? సినిమా మీరు చూడలేదు కదా, తిడుతూనే ఉంటది. క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్ కాదు. రౌడీ అదవా, బేవర్స్ అదా. ఏది ఒక్కసారి తిట్టరా ఆ సినిమాలో తిట్టినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ సీన్ జరుగుతుందండి, మీకు అబ్బాయి అంటే ఇష్టం లేదు. రెడీ, స్టార్ట్, సౌండ్, క్లాప్ ఇన్, యాక్షన్. ఏంటి మేడం? నోర్మై బేవర్స్ ఎదవా. పిచ్చేదవా, పిచ్చేదవా. మేడం అలా తిట్టండి మేడం. గుర్రం లేదా నీకు? నీకు గుర్రం లేదా నీకు అంటే నాకు గుర్రం లేదండి. చరణ్ దగ్గర ఉంది. పాపం మీరు అనుకున్నంతగా తిట్లు రాలేదు కానీ సినిమా వరకు వచ్చాయి. చైల్డ్ 2. ఇందాక నుంచి ఇలా చూస్తా. లేదు, వాడిది అరనిషా కళ్ళు. చైల్డ్ 3. వీళ్ళు సిమిలర్ గా ఉన్నారా? కాదా? ఓకే, చైల్డ్ 5. లేదు ఇతను కూడా. చైల్డ్ 6. వీళ్ళిద్దరు దగ్గరగా ఉన్నారు. అవునా? నోస్, స్మైల్ కూడా. ఇద్దరు పెదాలు నవ్వు దగ్గరగా ఉంది. సేమ్ అదో సేమ్ వాళ్ళ మమ్మీ నవ్వే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి పైన పెట్టు. దీన్ని కళ్ళు నెత్తికి ఎక్కడం అంటారు. నోస్ ఎగ్జాక్ట్ అన్నారు, నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత ఉంది. ఓకే, అండ్ చిన్నపిల్లలకి చిన్నగానే ఉంటుంది సైజ్ మ్యాచ్. ఇక్కడ చూస్తా. స్మైల్ ఇస్ ఎగ్జాక్ట్. స్మైల్ ఇస్ సేమ్. మెజర్మెంట్ ఇది అక్కడ. ఓకే,
వాట్ ఏ టెక్నిక్ సుమ గారు. ఈవిడికి కొంచెం ఇక్కడకుంది. పెద్దాము కదా మరి తేడా ఉండదా? నాకైతే మరి సేమ్ మదర్ డాటర్ అంటారు. సరే అయితే మ్యాచా? యా ఓకే, సో పేరెంట్ బి అండ్ చైల్డ్ 6 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఈ చిన్నారే నవ్వే వచ్చి నన్నే గుచ్చిందే. ఉన్నానా లేనా నేనున్నాననుకున్నానా, నీ గుండెల్లో చోటే వచ్చి నన్నే పిలిచిందే. మళ్ళీ మరో 25,000. మీరు చాలా బాగా ఆడుతున్నారు తెలుసా. చాలా మంది అసలు ఫస్ట్ స్టెప్ లోనే ఢమాలని పడిపోతారు, మిస్మ్యాచ్ చేసేస్తారు. అక్కడి నుంచి మనకి ఎప్పుడైతే ఒక ఫెయిలియర్ ఎదురైందో మనిషి స్వతహాగా కొంచెం డీలా అయిపోతారు. కానీ ఫెయిలియర్ అయినా కూడా మనం నిలబడగలగాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. వి ఆర్ హియర్ టు ప్లే వి ఆర్ హియర్ టు ఫైట్ లూజ్ విన్ ఎవ్రీథింగ్. సో సి అండ్ డి లో నెక్స్ట్ ఎవరు? విల్ గో డి. పేరెంట్ డి, చైల్డ్ 1, చైల్డ్ 2, లేదండి. చైల్డ్ 3, చైల్డ్ 5, చైల్డ్ 1. I think this one. ఇదేనా? యా. ఒక్కసారి మీ స్పెక్స్ రిమూవ్ చేయి. సేమ్ కార్బన్ కాపీ, స్కాన్డ్ కాపీ. సో ఇప్పటి వరకు అన్ని పర్ఫెక్ట్ మ్యాచెస్ చేశారు. ఈ థర్డ్ మ్యాచ్ కరెక్ట్ అవుతుందా లేదా? ఆ నవ్వులోనే సగం తెలిసిపోయింది. స్మైల్ ఇస్ సో సింపుల్. వాళ్ళ నవ్వులోనే తెలిసిపోతుంది. చూద్దామా? లెట్స్ సీ. ఓకే, అది మిస్ మ్యాచ్ అయింది. మాకు 25,000 ఇవ్వండి. ఇప్పుడు ఈయనే మిగిలారు. ఓకే, నంబర్ సి, చైల్డ్ 1. యాక్చువల్లీ their noses are similar. నో సిమిలర్ గా ఉందా ఇక్కడ? నో కాదు లేదు, సిమిలర్ గా లేదు. ఆయన చిన్నది నోస్. ఓకే, షో అదర్స్ ఆల్సో. చైల్డ్ 2, చైల్డ్ 3, నో లేదు, పోలికలు లేవు, డిఫరెంట్. చైల్డ్ 5, మ్యాచ్. మళ్ళీ ఫస్ట్ కి వస్తారు. చైల్డ్ 1, see eyes. చైల్డ్ 1 అండ్ అరే ఒక్కసారి స్పెక్స్. కళ్ళజోడు ఇద్దరు తీయరా? నన్ను అడిగితే లాస్ట్ వన్ అండ్ యూ థింక్ 5 ఉన్న 5,
years. I think years. లేదు నాకు ఎందుకో ఎక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ అయి ఉంటారేమో అనిపిస్తుంది. చాలా different గా అదిగా ఉంది. హలో వాళ్ళ మమ్మీ ఫీచర్స్ రావా ఏమి అన్ని ఒకటే వస్తాయి ఏంటి? No, but something will go na. Boys normally go on their ఫాదర్. yeah. ఓకే అండి 1 అండి అయితే. Child 1. పర్ఫెక్టా? I think so. Yeah. ఫ్రీజ్ చేసేసాము. చైల్డ్ 1 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మణిరత్నం సినిమాలో మధుబాలలా ఓకే, సో ఈ 25,000 మళ్ళీ మీకు ఇచ్చేయగా ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. యాక్చువల్లీ ఎందుకు మిస్ మ్యాచ్ జరిగిందో తెలుసా? మీరు ఏ బి తర్వాత డి కి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. సి చేసేసి ఉంటే ఇది మ్యాచ్ చేసేసి అందుకే కంగారు పడకూడదు అమ్మాయిలు ఇప్పుడు. అందుకే అంటారు అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడ్డట్టు జీన్స్ చరిత్రలోనే లేదు. ఓకే మేడం ఒకసారి రండి మళ్ళీ ప్లీజ్. ఈసారి డబ్బులు లేవు మీకు ఈ ఆటకి, జస్ట్ గెస్సింగ్. 5 మేడం మీ బాబు దగ్గరికి వెళ్ళి నిలబడరా. ఇప్పుడు పోలికలు కనపడుతున్నాయి. నీ పేరేంటి? రాకేష్. రాకేష్. హాయ్ లావణ్య మ్యామ్. హాయ్ అలీ శిరీష్ గారు. హాయ్ అండి. లావణ్య మ్యామ్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. నాకు మీకు పెళ్లి చేసుకోండి. శిరీష్ హెల్ప్ చేస్తా, తడబడుతున్నాడు. అందాల రాక్షసి సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్ నాకు ఒకసారి చెప్తారా? నా ఫేవరెట్ డైలాగ్ యాక్చువల్లీ నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అది అతను ఎందుకో వినాలనుకున్నాడు. నీకు అలాంటి ఆలోచనలు ఏం లేవు కదా? లేవు. ఏం చదువుతున్నావు? బీటెక్. ఓకే, శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ అయింది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే మ్యామ్. శిరీష్ గారు, మీ అన్నయ్య గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేడీస్ ఉంటది కదా, మీ వదిన గారు ఎలా ఫీల్ అవుతుంది? మా వదిన బన్నీ మా అన్నయ్యకి అమ్మాయిలు అంత ఫాలోయింగ్ ఉంటే అది ఏం లేదు, అది అట్లా ఏం లేదు అని చెప్పి కొట్టిపడేస్తుంది తప్ప పెద్ద సీరియస్ గా తీసుకోద్దాన్ని. ఆ భ్రమలో బతికేస్తుంది ప్రతి వైఫ్ అంతే. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ స్పెషాలిటీస్ ఏంటంటే ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో కానీ లేకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ ఫోటోస్ డైరెక్ట్ లింక్ ఉండే వాళ్ళు మాత్రమే, అంటే మదర్ ఫాదర్ డైరెక్ట్ గా బ్రదర్ సిస్టర్ ఎవరినైనా చూపించి వాళ్ళని రికగ్నైజ్ చేయమని అడుగుతాం. We can play the whole game with just one family actually. One family, mega family. సో ఈ రౌండ్ లో మేము కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000 ఇస్తాము, రాంగ్ అయితే 25,000 తీసుకుంటాం. ఓకే, మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ లక్ష్మీ రాయ్, ఆప్షన్ బి ఆండ్రియా. కళ్ళు ఉన్నాయి, ఆండ్రియా ఉండదు. And Andrea's mom is Catholic, so she won't wear the bindi. No, there in Malayalam they do it. No, they won't. ఓ ఆండ్రియా ఇస్ మలయాళీయా? No, she's Tamil but she's Catholic, so she బొట్టు వేసుకోదాలి మదర్. ఆప్షన్ సి ప్రియమణి. ప్రియమణి ఇంత బాగా తెలుసు కానీ వాళ్ళ మదర్ ఇప్పుడు పర్వాలేదు. ఆప్షన్ డి సురభి. Surabhi కాదు. Surabhi is Marathi, no? Not Marathi. She is Marathi. She lives in Delhi. Delhi. I believe somewhere she is Marathi. I am Malayali. I live in Hyderabad. No. Yenda parayna? What? So simply can't relate people because they are staying somewhere here. Okay? ఇందుకొట్టి కొంచెం సెల్సిల్లా. Malayali అమ్మాయి చాలా అందంగా what? మలయాళీ అమ్మాయి చాలా అందంగా ఉంటారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను ఉండనా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. అయ్యో,
సాడీలో జాకెట్ చాలా యా అంటే చలికి కూడా పనికొస్తుంది కదా అని. రవి కాదు, ఆండ్రే కాదు. అయితే ఇంకెవరు? లక్ష్మీ రాయ్ ఆర్ ప్రియమణి. ఓకే, లక్ష్మీరాయ్ అండ్ ప్రియమణి ఫోటోలు రెండు కలిపి చూద్దాం. స్మైల్, హూ స్మైల్? లక్ష్మీ. యా, సో లెట్స్ గో విత్ లక్ష్మీ రాయ్. లక్ష్మీరాయ్. ఓకే, ఆప్షన్ ఏ. లక్ష్మీరాయ్ అండ్ ఈవిడ పోలికలు ఎక్కువ కలుస్తున్నాయి అనుకొని మ్యాచ్ చేశారు, అవునా కదా చూద్దాం. మంజులారాయ్, మీరు గెలుచుకుంటున్నారు 50,000. నెక్స్ట్ సెలబ్రిటీ చూసే ముందు మాకు శ్రీరస్తు శుభమస్తు విశేషాలు చెప్పండి కొంచెం. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? గాలి తిరుగుతూ ఉంటాడు. పవనపుత్రుడు అన్నమాట. మరి అబ్బాయి ఎక్కడ అమ్మాయిని మొదటిసారి చూశాడు? కాశ్మీర్ లో. మంచి ప్రదేశం చూడడానికి అమ్మాయిని. సినిమాలో డైలాగ్ ఉందన్నమాట, నిజంగా అమ్మాయి అంత అందగత్తా లేకపోతే వెదర్ వల్ల అలా అనిపిస్తుంది. వెదర్ ప్రభావం కూడా ఉంటుంది కానీ అమ్మాయి అందగత్తే. ఇప్పటికే అసలు లావణ్య ఎక్కడో ఉంటుంది, మీరు ఇంక ఇలా అనేస్తే ఇంక పొంగిపోద్ది అంటున్నా. ఓకే, మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక ప్రముఖ క్రికెటర్ కూతురు. ఆ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ వెంకటేష్ ప్రసాద్, ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ సి సంగకార, ఆప్షన్ డి మలింగ. అసలు మలింగ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ జుట్టు ఎగురుతుంది ఇలాగా, కిచా 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 కిచా. సి సంగకార. ఆప్షన్ సి. కళ్ళు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ ఇలాంటి కళ్ళు పెద్ద అలాగే అవుతాయి మోస్ట్. లిప్స్ ఆల్సో. ఐ థింక్ దీస్ టు సి సంగకార. ఓకే, పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫ్రీజ్ చేశారు, అవునా కాదా చూద్దాం. సంగకార పాప పేరు. సో ఇది కూడా కరెక్ట్ గా చెప్పేశారు, మీకు మరో 50,000. ఓకే శిరీష్, ఫ్యామిలీలో ఆల్రెడీ ఫిల్మ్ కి రిలేటెడ్ వాళ్ళే ఉన్నారు, మీరు పుట్టక ముందు నుంచి. మరి బిగినింగ్ నుంచి మీకు ఇండస్ట్రీకి రావాలనే ఉండిందా? యు వర్ ఇంటెండెడ్ టు కమ్ ఇంటు ది ఇండస్ట్రీ, లేదంటే వేరే ఏమైనా ప్రొఫెషన్స్ వైపు కన్నేసారా? చిన్నప్పుడు యాక్చువల్ గా మా తాతగారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయించారు 2-3 సినిమాలు. ఏ మూవీస్? 1996 లో మాయాబజార్ అని, ఓకే, మళ్ళీ ప్రతిబంధ్ అనే సినిమాలో చిరంజీవి గారి పక్కన తాతగారు చేయించారు. తాతగారు పుష్ అది. తర్వాత భానుమతి గారు డైరెక్ట్ చేసిన ఒక సీరియల్ ఉంది తమిళ్లో, ఆ తమిళ్లో మెయిన్ క్యారెక్టర్ గా ప్లే చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ గా. 18 వయసు అప్పుడు ఎడిటర్ అవుదామని ఎడిటింగ్ నేర్చుకున్నా. అవునా? 20కి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. సినిమాల్లోనే ఉందాం అనుకున్నాను కానీ ఏంటి అని అనుకోలేదు. ఓకే, సో మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్న అతను ఒక ప్రముఖ సెలబ్రిటీ బ్రదర్. ఆప్షన్ ఏ శ్రద్ధా కపూర్, ఆప్షన్ బి జాన్ అబ్రహాం,
ఆప్షన్ సి ఆలియా భట్, ఆప్షన్ డి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కూడా కొట్టేసేలాగే ఉన్నారు, డౌటే లేదు. ఆప్షన్ ఏ దే లుక్ వెరీ సిమిలర్. ఎనీవే ఫ్రీజ్ చేశారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదో చూద్దాం. దారిలో అచ్చంగా సావిత్రిలా పరికి నీవో నీలో పరిణితిలా సిద్ధాంత్ కపూర్ అండ్ మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 50,000. కాదు, సినిమా హిట్ కొట్టిన ఉత్సాహంలో సూపర్ హిట్ గా ఆడేస్తున్నారు మీరు గేమ్ మరి అది టైం బాగుంటే అని కలిసి వస్తాయి. అదే అదృష్టలక్ష్మి ఈవిడేనా? ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ పాప ఒక సెలబ్రిటీ కూతురు. ఆప్షన్ ఏ సంగీత, ఆప్షన్ బి రంభా, ఆప్షన్ సి రాశి, ఆప్షన్ డి జ్యోతిక. ఐ థింక్ ద ఫస్ట్ వన్ సంగీత. సంగీత పెట్టండి, ఇంకొకటి మన రంభ గారు పెట్టండి. రంభగారు పెళ్లి అయింది కానీ పిల్లలు పుట్టారని న్యూస్ చదివాను లేదా? అంటే మామూలుగా సంగీతకైతే పిల్లలు ఉన్నారని తెలుసు. కళ్ళు చూడండి, యాక్చువల్లీ ఇట్స్ లైక్ దమ్ సూపర్. కాదండి, రంభ గారి కళ్ళు ఆ పాప కళ్ళు కొంచెం దగ్గర ఉంది. నో నో నో, కళ్ళు చాలా డిఫరెంట్ బికాజ్ కొంచెం చిన్న స్టాలింగ్. ఓకే దెన్ లెట్స్ గో ఫర్ ఏ సంగీత గారు. బై వే యు హిట్టింగ్ హర్ రంభ రంభ రంభ. కళ్ళు చూడు, కళ్ళు దగ్గర మ్యాచ్ అవుతుందని చెప్పాను. అవునా? ఓకే, సో సంగీత వాళ్ళ పాప అని ఫిక్స్ అయ్యారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఈ పాప ఎవరి కూతురో చూద్దాం. అబీబీ కబీబీ మెగాస్టార్ మెగాస్టారే అబీబీ. ఏంటి నన్ను స్టెప్ ఏమని చెప్పావా? మెడట్ వెళ్తుంది, వెనక్కి ఎవరు తీసుకొస్తారు బాబు? మన వల్ల కాదమ్మా. సరే, ఈ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. బొమ్మరిల్లు రౌండ్. మీ ఫ్యామిలీ అంతా ఒక గెట్ టుగెదర్ అయితే ఇంకా బయట వాళ్ళని ఎవరిని పిలవక్కర్లేదేమో కదా? అవసరం లేదండి. ప్రతి సంవత్సరం మేము అందరం కలిపి 50 మంది బెంగళూరులో చిరంజీవి గారి ఫామ్ హౌస్ ఉంటుంది. సంక్రాంతి అప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడే ఉంటాము. 4 జనరేషన్స్. మా నాయనమ్మ నుంచి అన్విత అంటే మా అన్నయ్య కూతురు. సో 4 జనరేషన్ ఫోటోస్ కూడా ఉంటాయి. ఎవ్రీ జనరేషన్ తో, అంటే అన్ని జనరేషన్స్ కలిపి ఒక్కొక్క ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారు మదర్ అంజనాదేవి గారు, చిరంజీవి గారు సురేఖ్ గారు, లైక్ సుష్మిత వాళ్ళ పాప, శ్రీజ వాళ్ళ పాప, మా నాన్నమ్మ, మా మమ్మీ, మా వదిన వాళ్ళ పాప, అలా 4 జనరేషన్స్. అయితే ఈ రౌండ్ మీరు చాలా బాగా ఆడేస్తారు. ఎందుకంటే ఇదే చెప్పాలి ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాలి. మేము ఇద్దరిని నిలబెడతాము, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరు అబ్బాయిలు నిలబెట్టాం అనుకోండి, వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అవుతారు అని మీరు చెప్పారనుకోండి, ఎలా అవుతారు అని కూడా నేను అడుగుతాను. ఎలా అంటే మిమ్మల్ని బన్నీని నేను ఎలా అని అడగను, బికాస్ మీరు డైరెక్ట్లీ బ్రదర్స్, కానీ వరుసకి కూడా బ్రదర్స్ అవుతారు త్రూ అ రిలేషన్షిప్. మీరు సినిమా చూడలేదు కదా, ఎవరు పడితే అన్నయ్య తమ్ముడు అనేస్తుంటే సినిమా. అవునా?
అలా అనకూడదమ్మా, ఇలా రిలేషన్షిప్ అయితేనే అనాలి మనం. ఇప్పుడు తాత అండ్ మనవడు ఉన్నారనుకోండి, వీళ్ళు తాత మనవడు ఎలా అయ్యారంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారి చెల్లెలి కొడుకు. చాలా కష్టం. ఇప్పుడు చెప్పలే, అదే మా ఫ్యామిలీ అనుక నాకు తెలుసు, మీ ఫ్యామిలీతోనే రిలేట్ చేసుకోండి, అది చాలా ఈజీ అవుతుంది. నేను కూడా ఈ రౌండ్ అలాగే ఆడుతుంటాను. ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఆ పెద్ద బొమ్మరిల్లు ఫ్యామిలీని పిలిచి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటాను. మీరు ఒక్క 10 minutes రిలాక్స్ అయ్యి ఇలా వచ్చేసింది. ఈ రోజు మన జీన్స్ బొమ్మరిల్లు ఫ్యామిలీలో మనల్ని కలవడానికి నిజామాబాద్ నుంచి మొలుగు ఫ్యామిలీ వచ్చారు. కలుద్దాం, చూడండి. హాయ్ హాయ్, బాగున్నావా? బాగున్నావా? ఓకే, సో మొలుగు ఫ్యామిలీ వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం. అందరూ బాగున్నారు, అడగక్కర్లేదు వేరే. ఈ రోజు జీన్స్ కోసం బాగా ప్రిపేర్ అయ్యి మంచి మంచి జీన్స్లు వేసుకుని వచ్చినట్టున్నారు. ఆడవాళ్లు పట్టు చీరలతో, అమ్మాయిలు లంగా జాకెట్లతో, చిన్నవాళ్ళేమో మంచి ఫ్రాకులు సూట్లతో ఫుల్ సిద్ధంగా కనిపిస్తున్నారు. ఓకే, ఎవరు పరిచయం చేయబోతున్నారు? నేను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు నాకు తెలిసాయి. మీ తాతగారు ఈ ఫ్యామిలీ హెడ్, అంటే పరంపరని కొనసాగిస్తూ వారు చాలా కష్టపడి ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తీసుకొచ్చారని తెలిసింది. బెల్లం వ్యాపారం చేయడానికని బీదర్ కి ట్రావెల్ చేసేవాళ్ళని, ఆ తర్వాత అందులోనే బాగా అభివృద్ధి చెంది అందరినీ సెటిల్ చేశారని విన్నాము. మిగిలిన వివరాలు మీ నోట విందాం, రండి. ఏమండి అన్నిసార్లు ఊదుతున్నారు, ఎప్పుడైనా డ్రైవింగ్ లో పోలీసులు ఏమైనా పట్టుకొని ఊదమన్నారా? నీకేం అర్థమైందని అంత నవ్వు వస్తుందిరా? బాగా అర్థమైంది నీకు. ఓకే, చెప్పండి. నా పేరు వెంకటేశం. ఈ రోజు వచ్చిన మొలుగు అంజయ్య వాళ్ళ సెకండ్ కూతురు వాళ్ళ అబ్బాయిని నేను. వాళ్ళకి మనవన్ని అవుతాను. మొలుగు అంజయ్య వాళ్ళ భార్య పేరు సావిత్రి. ములుగు అంజయ్య గారు భార్య గారు నమస్కారం అండి. మొలుగు అంజయ్యకి 4 కుమార్తెలు, ఒక అబ్బాయి. ఇప్పుడు ఇంతమందిలో నుంచి ఇద్దరిని సెపరేట్ చేసి అల్లు శిరీషును లావణ్య త్రిపాఠితో ఆడించాలి. శృతి స్ఫూర్తి రండి. నీ పేరేంటి నాన్న? శృతి. నీ పేరు? స్ఫూర్తి. అల్లు శిరీష్ గారు అండ్ లావణ్య త్రిపాఠి గారు రండి. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ. లావణ్య ఎలా ఉంది? హీరోయిన్ చాలా బాగుంది. హీరో ఎలా ఉన్నారు? చాలా బాగుంది అనకరా, చాలా బాగున్నాడు. వాడికి అక్కడ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియట్లే. చాలా బాగున్నారు చెప్పు. అలా చెప్పించి వదిలే పాప, రాట్లా వదిలే. నాకు ఒకటి అర్థమైంది, వీడు ఓన్లీ అమ్మాయిలనే పొగుడుతాడు. ఎగ్జాక్ట్లీ. సుమ ఎలా ఉంది? అదేంటి అమ్మాయిలు అన్నావు? రే చెప్పరా, రే చెప్పరా, చెప్పు. రే పరువు అవుతుందిరా, చాలా బాగుందని చెప్పు. గుర్రాన్ని బావి దగ్గరకు తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించలేమని. ఏరా నీకు లావణ్య మాత్రమే నచ్చిందా? ఒరే నీ ఏజ్ ఎంతరా? 5K. 5K. ఓకే, సో ఇప్పుడు మనం జీన్స్ కి వచ్చేద్దాము. వన్ బిగ్ ఫ్యామిలీ, ఆయనే పెద్ద ఆయన పెద్ద ఆవిడ. సో ఈ ఫ్యామిలీలో నుంచి ఒక ఇద్దరిని అక్కడ తీసుకొచ్చి నించోబెట్టాం. వాళ్ళిద్దరి మధ్యలో వరస ఏంటో మీరు చెప్పాలి. ఇలా చెప్పడానికి మీకు 10 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వరస ఏంటో చెప్పాలి అండ్ ఎలా అవుతారో కూడా చెప్పాలి. ఓకే, కరెక్ట్ గా ఆడితే మీకు 5 లక్షలు,
నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటూ ఉంటాను మీ దగ్గర నుంచి. ఓహో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తాత అవుతారా అని మీరు అడిగితే నేను 10,000 తీసుకొని అవును కాదు చెప్తాను. సరే. తర్వాత ఎలా అవుతారో కూడా అడుగుతాను. ఇందాక నేను చెప్పాను కదా మీకు. సరే ట్రై చేద్దాం. ఓకే, ఫర్ యువర్ రెఫరెన్స్ నేను చెప్తున్నాను. పెద్ద పాప పేరు శృతి, చిన్న పాప పేరు స్ఫూర్తి. శృతి స్ఫూర్తి ఏమవుతారు అని 10,000 ఇచ్చి అడగండి. సిస్టర్స్ అవుతారా అని 10,000 ఇచ్చా. అయ్యా ఇది 10,000. సిస్టర్స్ అవుతారా? సిస్టర్స్ అవుతారా వీళ్ళిద్దరు? కాదు. అరే అయ్యో పాపం. నేను అది చెప్పాను ముందే. సో యు షుడ్ కజిన్స్ అవుతారని చెప్పాను. మా దగ్గర కజిన్స్ అనే మాట లేదు. మీరు కరెక్ట్ గా తెలుగులోనే చెప్పాలి. మీరు సిస్టర్స్ అవుతారా అంటే అక్కో చెల్లు అవుతారా అని అడిగినట్టు ఉన్నారు. కారు. ఆప్షన్స్ ఇంకేమైనా ఇస్తారా? హలో లేదు. పిన్ని. స్ఫూర్తి శృతికి లేదా శృతి స్ఫూర్తికి ఏమడుగుతున్నారు? పిన్ని. పిన్ని అవుతుందా? స్ఫూర్తికి శృతి పిన్ని అవుతుందా? అవుతుంది. ఇప్పటికి ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా అయ్యింది. అంటే మీరు ఏమవుతుందో కనిపెట్టారు, కానీ ఎలా అవుతుందో చెప్పాలి. ఎలా అవుతుంది అని నేను అడిగాను అంటే వాళ్ళు డైరెక్ట్ గా అవ్వట్లేదని అర్థం. డైరెక్ట్ గా అవ్వరు అంటే పూర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కాదు, ఓకే, ఇంకేదో రకంగా వాళ్ళు ఓకే అవుతారు. మై మదర్స్ హర్ మదర్స్ బ్రదర్స్ డాటర్. చెప్పండి. పూర్తి వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ కూతురు. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారి తమ్ముడి లేదా అన్నయ్య బ్రదర్. బ్రదర్ వాళ్ళ కూతురు. రాంగ్ ఆన్సర్. శిరీష్, అలా అయితే వదిన అవుతుంది, వరుస మారిపోతుంది. వదిన అవుతుంది. అన్న చెల్లెళ్ళు కదా వాళ్ళిద్దరు. వాళ్ళ పిల్లలు బావలు, మరదళ్ళు, వదినలు అలా అవుతారు. శృతి స్ఫూర్తి ఏమవుతారు? హెయిర్ పాడైపోద్దండి, కష్టపడి 1 hour చేయించుకుంది. కొన్ని రిలేషన్స్ బయటకు వస్తాయని. హర్ మదర్స్. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారి అంకల్స్ ఉన్నాయి, పెంకల్స్ ఉన్నాయి. మదర్స్ అంకల్ లాంగ్ రిలేషన్. ఇంత పెద్ద కష్టం అండి. ఇప్పుడు ఒక స్టెప్ వెళ్ళారు కదా, స్ఫూర్తి వాళ్ళ అమ్మ వరకు వెళ్ళారు కదా, ఇంకెళ్ళండి. వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. అంటే స్ఫూర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ, శృతి వాళ్ళ అమ్మ అక్క చెల్లెలు అయి ఉంటారు. చాలా అమ్మలు వచ్చారు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మ అక్క చెల్లి అయి ఉంటారు. అక్కో చెల్లో నాకు చెప్పాలి కరెక్ట్ గా. స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మ చెల్లి, శృతి వాళ్ళ అమ్మమ్మ అక్క. మరి కష్టం నీకు, మరి డబ్బులు లాగేసుకోవడానికి ఇలాంటి స్కీములు పెడుతున్నారు మీరు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు గుర్తున్నట్టయితే చెప్పరా? ఓకే, స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మ, స్ఫూర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ, శృతి వాళ్ళ అమ్మమ్మకి చెల్లి అవుద్ది. స్ఫూర్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు అక్క చెల్లెళ్ళు అవ్వడం వల్ల ఈవిడ పిన్ని అయ్యారా? రాంగ్ ఆన్సర్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. చాలా దగ్గరకు వచ్చావు. ఒక ఎక్స్ట్రా లింక్ ఉంది. ఏమైంటది నాకు అర్థం కావట్లా. మీరు ఏమేమని పిలుస్తుంటారు మీ భాషలో? పిన్నిని ఏమని పిలుస్తారు? బువా. బువా. ఆర్ అమ్మ వాళ్ళ బ్రదర్ ఏమని పిలుస్తారు? మామా. ఆంటీ అంకులే తప్ప నాకు అసలు. అందుకే ఈ రౌండ్ పెట్టాం మేము. బాబోయ్ నా వల్ల కావట్లా. కానీ శిరీష్ నువ్వు బాగా ఆడావు. స్ఫూర్తి వరకు సరిగ్గా వెళ్తోంది. ఓకే, స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మకి వీళ్ళకి వరుస ఉంది, అది ఏంటని కనుక్కోవాలి. స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మ ఈ పాపకి
పిన్ ఎలా అయింది ఈ పాప? ఆ అమ్మమ్మకి ఇద్దరు కూతుర్లు, ఒక కూతురి మనవరాలేమో శృతి, ఇంకో కూతురి మనవరాలేమో స్ఫూర్తి. నాకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంటి ఆ బెల్లం ఊరితే సినిమాలో బ్రహ్మానంద కన్ఫ్యూజన్ లాగా. స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మకి ఇద్దరు కూతుర్లు, ఒక కూతురు పాప స్ఫూర్తి, ఇంకొక కూతురు పాప శృతి. అలా అయ్యారా? కాదు. మీరు స్ఫూర్తి వాళ్ళ అమ్మ వరకు కరెక్ట్. ఆ అమ్మకి ఎటువైపు రిలేషన్ అవ్వడంతో ఈ పాప పిన్ అయింది. వాళ్ళ అమ్మమ్మకి తమ్ముడు కూతురు, తమ్ముడికి బాగా ఏజ్ గ్యాప్ ఉంటుంది, సో కూతురు చిన్నగా ఉంది. గివ్ మీ 10,000. కమ్ ఆన్. శృతి వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మకి అమ్మమ్మ తమ్ముడి కూతురా? కాదు. శృతి స్ఫూర్తి ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఒకళ్ళొకళ్ళు ట్విట్టర్ లో ఫాలో అవుతుంది. శిరీష్ నువ్వు ఇప్పుడు చాలా క్లోజ్ వచ్చేసావు. జస్ట్ ఒక్క వరుస నువ్వు తప్పు చెప్పావు ఇందాక, అంతే. అమ్మమ్మ వాళ్ళ చెల్లి కూతురు. రే ఎవడరా అది రాంగ్ ఆన్సర్ అని చెప్పింది? రే చెప్తే నేను చెప్పాలరా? ఎవరా చెప్పింది? ఎవరు? నేనే చెప్పాలి కరెక్ట్ అయినా రాంగ్ అయినా. ఇక్కడ ఎప్పుడు మాట్లాడడానికి వీలేదు. ఓకే, సో స్ఫూర్తి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లెలి కూతురు. రైట్ ఆన్సర్. కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే. ఆ స్ఫూర్తి వాళ్ళ అమ్మగారు రండి. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారు శ్రీవాణి వాళ్ళ అమ్మగారు శశికళ చెల్లెలు ప్రమీళ కూతురు శృతి. సో ఇలా వీళ్ళు విన్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి జీన్స్ షోకి వచ్చినందుకు. ఇంతమంది కలిసికట్టుగా ఇక్కడికి రావడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు. మీ పనులన్నీ వదులుకొని ఈ షో గురించని మా గురించని వచ్చారు, వీళ్ళ గురించని వచ్చారు. సో వీళ్ళ సినిమాని తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే సార్, మీ బ్రదర్ అంకుల్ అందరూ స్టార్స్, బిగ్ స్టార్స్. మీకు అంటే ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు వాళ్ళ నుంచి? నా ప్రతి అడుగులోనూ నాకు సలహా ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నేను తప్పుదారిని వెళ్తే నన్ను కరెక్ట్ చేస్తూ, ఒత్తి యాక్టర్స్ నుంచే కాదు మా అత్తలు, మా కజిన్స్ అందరి దగ్గర నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంటుంది. సార్, పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి జీన్స్, అల్లు అరవింద్ గారి జీన్స్ మీలో ఉన్నాయి. ఆబ్వియస్ గా సినిమా ఫీల్డ్ అంటే మీకు ఇష్టం ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇంకా ఏ ఫీల్డ్ అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం? ఇది కాకపోతే నేను జర్నలిస్ట్ అయ్యేవాడినేమో. నేను నా మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం లో చేశాను. సో ఐ వుడ్ హావ్ బికమ్ అ జర్నలిస్ట్. సార్, మీరు కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు, దీంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? రెండు మ్యారేజ్ కి వెళ్తుంది ఏంటంటే నాకు ఆ పెళ్లి వయసు దగ్గరకు వస్తున్నా పెళ్లి కావట్లేదని చెప్పేసి దేవుడు ఇండైరెక్ట్ గా ఇలా టైటిల్స్ వరకు గుర్తు చేస్తున్నాడు. అన్ని టైటిల్స్ ఇలా ఉన్నాయి, ఇప్పటికైనా పెళ్లి చేసుకుని ఏడు అని. బట్ అవ్వట్లేదు, అమ్మాయి దొరకట్లా. చూడమంటారా? చూడండి కళ్యాణ ప్రాప్తి రస్తు. ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ నించొని ఉంటారు, వాళ్ళందరూ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇంకోవైపు కర్టెన్ వెనకాల వాళ్ళ పిల్లలు ఉంటారు. మీరు టైమర్ స్టార్ట్ అవ్వగానే ఆ పిల్లల్ని పేరెంట్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేసి నిలబెట్టి బజర్ ప్రెస్ చేయాలి.
ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ 120 సెకండ్స్. అలా చేసినట్టయితే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నటువంటి అమౌంట్ 7,05,000 2 టైమ్స్ పెరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి 14,10,000 తీసుకెళ్లొచ్చు. లేదంటే 90 సెకండ్స్ లో మీరు మ్యాచ్ చేయొచ్చు. మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి 21,15,000 తీసుకొని వెళ్ళొచ్చు. 60 సెకండ్ లో గనక మీరు మ్యాచ్ చేసినట్టయితే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి 28,20,000 తీసుకొని వెళ్ళొచ్చు. ఒక్క మిస్ మ్యాచ్ అయినా ఇప్పటి వరకు సొంతం చేసుకున్న మొత్తం డబ్బులు పోతాయి. అయితే మీరు ఇలా పేర్ చేసి నించో పెట్టిన తర్వాత బజర్ నొక్కితే నేను ఎన్ని కరెక్టో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను. అది మీరే ఆలోచించుకొని డిసైడ్ చేసేసుకొని మార్చుకోండి. అలా మీరు లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఎన్నిసార్లైనా బజర్ నొక్కి నన్ను అడగొచ్చు ఎన్ని కరెక్ట్ అని. ఆ లాస్ట్ 20 సెకండ్స్ తర్వాత నో బజర్స్, ఆప్షన్ ఇస్ యోర్స్, యూ కెన్ అగైన్ చేంజ్ ఇఫ్ యూ వాంట్. మరి ఏ టైమర్ సెలెక్ట్ చేసుకుంటారు? 90. ఓకే, టైమర్ సెలెక్టెడ్ 90 సెకండ్స్. మరి ఎవరు పరిగెడుతున్నారు, ఎవరు ఇక్కడ నుంచి ఉంటున్నారు? లావణ్య. ఇప్పుడు పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. ఓకే పిల్లలు రండి. శిరీష్ లావణ్య నంబర్ రెఫరెన్సెస్ తీసుకొని చెప్తూ ఉంటుంది. 4 మార్చి 5 లో పెట్టు అనో అలా. అండ్ బజర్ కూడా తనే ప్రెస్ చేయాలి. ఓకే, ఐ కెన్ జస్ట్ హెల్ప్ హిమ్. ఓకే, సో రెడీ. మీరు ఆడుతున్నటువంటి అమౌంట్ 21,15,000. ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీరస్తు శుభమస్తు. గేమ్ లో విజయం ప్రాప్తిరస్తు. అండ్ కర్టెన్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా ఫాస్ట్ ఉండాలి శిరీష్, లేకపోతే టైం అయిపోద్ది. వెళ్ళిపో తొందరగా నిలబెట్టు శిరీష్. మీరు 90 తీసుకున్నారు, అసలే టైం తక్కువ ఉంది మీకు బజర్ నొక్కడానికి. క్విక్ క్విక్ శిరీష్ క్విక్. తొందరగా శిరీష్ తొందరగా. తొందరగా శిరీష్, లేకపోతే బజర్ నొక్కే ఛాన్స్ ఉండదు. ఫాస్ట్ బజర్ నొక్కు శిరీష్. ఫాస్ట్ బజర్ నొక్కు శిరీష్. బజర్ నొక్కు శిరీష్. బజర్. అమ్మాయిని నిలబెట్టు. బజర్ నొక్కు. అన్ని మ్యాచెస్ రాంగ్. మార్చండి తొందరగా. క్విక్ స్వాప్. ఇప్పుడు బజర్ నొక్కు మళ్ళీ శిరీష్. బజర్. మళ్ళీ ఆల్ రాంగ్. Can I go? Yeah, go. Fast. మార్చు. అరే చేంజ్ యార్. లాస్ట్ 10 seconds. Wait. 5, 4, 3, 2. పెట్టండి ఎక్కడో ఒకడ. 1. టైం అప్. ఏంటి మీరు జాక్ పాట్ కొట్టారా? చూద్దాం. సో ఇప్పుడు మ్యాచెస్ చూసుకుందాము. మ్యాచ్ 1. రాంగ్ మ్యాచ్. సెకండ్. థర్డ్ మ్యాచ్ కరెక్ట్ మ్యాచా? ఫోర్త్ మ్యాచ్ కరెక్ట్ మ్యాచా? రాంగ్ మ్యాచ్. శిరీష్ 5th మ్యాచ్ కూడా చూసే ఒక్కసారి. కంప్లీట్ మిస్ మ్యాచ్ జరిగిపోయింది. ఇప్పుడు మీ ఒరిజినల్ ప్లేసెస్ కి వచ్చేయండి అమ్మా. ఇది కరెక్ట్ మ్యాచ్. సో ఇన్ఫాక్ట్ మీరు ఒక్కసారి మాత్రం ఆ అమ్మాయిని కరెక్ట్ ప్లేస్ లో పెట్టారు. నేను మార్చండి అంటున్నాను. ఈ పాప అక్కడికి వెళ్ళి నించొని చూస్తోంది వాళ్ళు మెల్లిగా. నేనేమో అక్కడ టైమర్ వెళ్ళిపోతుంది. మార్చు అంటున్నాను. ఈమె ఏప్రిల్ అంటుంది. అలా జరిగిపోయిందమ్మా. మొత్తం మిస్ మ్యాచ్ జరగడంతో నేను కొంచెం జరపాల్సి వస్తోంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్.
సెలబ్రిటీస్. దీని యాంకరింగ్ ఎవరు చేశారండి ఈ ప్రోగ్రామ్ కి? యాంకరింగ్ వేరే వాళ్ళు కూడా చేస్తున్నారా? మీరు శిల్పకళా వేదికలు ఎక్కువ, ఇంట్లో తక్కువ ఉన్నారు. కొంచెం నవ్వండి సార్. సార్ మీ ఆవిడ ఇక్కడ లేరు, నవ్వండి. అది చూసారా? బాయ్ టాటా. వెళ్ళగానే టెలిగ్రామ్ కొట్టండి. అడ్రస్ అడగండి. మనం చూసుకున్నట్టయితే తమిళ్లో ఎక్కువగా హీరోయిన్స్ డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ఎందుకు రాలేదంటారు? మనోడు హీరోయిన్ తో ఫోటోలు దిగకుండా ముంబై కళ్ళ దిగుతాడు. ఇంకా ఎలాగా చేసుకోవాలి, మీరు మ్యారేజ్ చేసుకోవాలి. మీరు మాత్రం ఎందుకు అలా సుఖంగా హాయిగా ఉండాలి? चुटकी पर सिंदूर की कीमत तुम क्या जानो राजा बाबू, मेरे हिंदी पे शक करते हो तुम, मेरा फर्स्ट लैंग्वेज हिंदी है. కానీ మీ గొప్పతనం ఏంటంటే అండి, क्या है? హిందీ మాట్లాడినా తెలుగులాగే ఉంది. రీసెంట్లీ గాట్ మ్యారీడ్ అండి అబ్బాయికి. నాకు ఇందాకే తెలిసింది హీ గాట్ రీసెంట్లీ మ్యారీడ్ అని. వాళ్ళ ఆవిడని అసలు వదలట్లే. ఏదో సంతలోనో తిరునాళ్ళలోనో తప్పిపోతారు అనుకోవడం వేరు, ఇక్కడ కూడా తప్పిపోతున్నామో అని పట్టుకునే నించున్నాడు. 2 నెలలు అయిందా పెళ్ళయి? 3 నెలలు. 3 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండి చూస్తా. ఓకే, సో ఎలా ఉండింది జీన్స్? టఫెస్ట్ గేమ్ షో నేను ఆడిన. టఫెస్ట్ అండ్ మోస్ట్ ఫన్. వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ we don't know the answers, you don't know. అలా డబ్బులు సంపాదించి పోగొట్టుకుంది. డబ్బులదే ఉంది. we came here to play the game and చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆ ఫ్యామిలీస్ అందరూ తప్పకుండా వెళ్ళి మీ సినిమా చూస్తారు. థాంక్యూ వెరీ మచ్. ఓకే, సో శ్రీరస్తు శుభమస్తు హిట్ కి కంగ్రాచులేషన్స్ ఇద్దరికి మరోసారి, మీ టీం అందరికి, ముఖ్యంగా డైరెక్టర్ పరశురామ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పండి, మాల్లు అరవింద్ గారికి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీలాగే ఇంకో ఇద్దరు సెలబ్రిటీస్ తో మేము రెడీగా ఉంటాము టు ప్లే కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ జీన్స్ version 2.0. Until then, take care, good night and bye bye.